దేవుడు ఒకనికి తోడై ఉంటే అంతా ప్రశాంత జీవితం, విలాసవంతమైన జీవితం ఉంటుందా? లేకపోతే దేవుడు తోడై ఉన్న వ్యక్తులకు కూడా కష్టాలు ఉంటాయా అనే ఒక ప్రశ్నకు సమాధానం యోసేపు జీవితంలో కొట్టొచ్చినట్టు కనపడుద్ది ప్రతి ఘట్టంలో. అంటే దేవుణ్ణి ఎరిగి దేవుని నీతి నియమాల్లో ప్రయాణించే వాళ్ళు సుఖాలలోనే కాదు కష్టాలలో కూడా వాళ్ళు ప్రయాణం చేయాలి. ఇంకా చెప్పాలంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి శ్రమానుభవాలు భక్తులకు తారసపడతాయి అనేది బైబిల్ స్పష్టంగా చెప్తున్న సత్యం. ఇప్పుడు లోకంలో పాపాలు చేసి దరిద్ర బతికి తెచ్చుకునేటువంటి శ్రమలు వేరు. దేవుని మార్గంలోకి వచ్చి దేవుని రక్తంలో కడగబడ్డ తర్వాత కూడా కొన్ని రకాల శోధనలు మనకి ఎదురవుతున్నాయి అంటే దానికి అనేక కారణాలు ఉంటాయి. భక్తులకు కలిగేటువంటి శ్రమలకు అనేక కారణాలు ఉంటాయి. వాటిల్లో ఒకటి సింహాసనానికి మనల్ని సిద్ధపరచడానికి రావచ్చు. సింహాసనానికి మనల్ని సిద్ధపరచడానికి రావచ్చు, యోసేపును సిద్ధపరిచినట్టు. మనలో అతిశయం అనేది విర్రవేగకుండా మనల్ని విర్రగొట్టడానికి, నల్లగొట్టడానికి, మనల్ని దీనులుగా చేయడానికి కూడా కొన్ని సమస్యలు రావచ్చు. అలాగే మనం చేసిన బుద్ధిహీనమైన పనులకు బెత్తం వాడినట్టు దేవుడు కొన్నిసార్లు మన మూతి పగలగొట్టే శ్రమలు మనకి ఇవ్వచ్చు. బెత్తం వాడినట్టు. ఇదంతా మన మంచికే. తండ్రి బెత్తం వాడాడంటే బిడ్డ క్షేమాన్ని కోరి. బెత్తము వాడని తండ్రి కుమారుని దేనికి అప్పగిస్తాడని ఉంది సామెతల్లో? శిక్షకు, నరకానికి అప్పగిస్తాడని ఉంది. కాబట్టి తండ్రి, మన పరలోక తండ్రి బెత్తం వాడాడంటే మన మేలుకే. కాబట్టి భక్తులకు శ్రమలు ఉండవని బైబిల్ చెప్పట్లేదు. మళ్ళీ చెప్తున్నాను, భక్తులకు శ్రమలు ఉండవు, సమస్యలు ఉండవు, ప్రాబ్లమ్స్ రావని బైబిల్ చెప్పట్లేదు. అలా ఎవరు చెప్పినా వినొద్దు. అవేం ఉండవు భక్తులకని, అన్నీ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే చాలా స్పష్టంగా లేఖనాల్లో రాయబడి ఉంది, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని కాపాడును అనే మాట స్పష్టంగా ఉంది.